నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే గ్రామ సభల ఉద్దేశం వల్లభాపురంలో జరిగిన గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ 2024-25 విద్యా సంవత్సరాన్ని బలోపేతం చేయడానికి ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రాం తెనాలి మండలం ఈవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష విడుదల చేసిందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సర్టిఫికేట్ అర్హత పొందిన టీచర్ అబ్జర్వర్స్ టీచ్ టూల్ యాప్లో వారికి కేటాయించిన పాఠశాలలో ఉపాధ్యాయులను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేయవలసిందిగా తెలిపారు. టీచర్ మెంటర్స్ బాలసుందరం ప్రసాద్ మాట్లాడుతూ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ను ఒక్కొక్క అబ్జర్వర్ ప్రతి నెల 8 క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ పూర్తి చేయాలని, జస్టిఫికేషన్స్ కూడా నోట్ చేయాలని ప్రతి 15 రోజులకు ఒకసారి ఎంఈఓ కార్యాలయంలో అందుకు సంబంధించిన రివ్యూ ఉండడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల బోధన తీరును మరింత మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్ కార్యక్రమాన్ని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయా ఉపాధ్యాయులకు ముందుగానే తెలియచేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో టీచ్ టూల్ ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. టీచ్ టూల్లో శిక్షణ పొందిన 38 మంది ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మీద 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రాం స్థానిక ఎంఈఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 40 నిమిషాల్లో ముందుగానే ఉపాధ్యాయునికి తెలియజేసి తను బోధించేటటువంటి అంశాన్ని గురించి ఏ విధంగా బోధిస్తున్నారు, పిల్లల పట్ల ఆ ఉపాధ్యాయుని ప్రవర్తన ఎట్లా ఉంది, ఎట్లా అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉందా, తర్వాత క్రిటికల్గా థింక్ చేసి పిల్లల్లో ఆ నాలెడ్జ్ని పెంపొందించగలిగేస్తున్నారా లేదా మొదలగు విషయాలపైన, అదేవిధంగా బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉంది, ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి ప్రమాణాలకి అనుగుణంగా విద్యాబోధన ఉందా లేదా తదితర అంశాలని పరిశీలించి ఆన్లైన్లో వీడియో రూపంలోనూ ఫోటోల రూపంలోనూ అదేవిధంగా డాక్యుమెంట్ రూపంలోనూ అప్లోడ్ చేసి ఈ గమనించిన లోపాలని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని కొరకు పరిశోధన చేసి తర్వాత లోపాలను అధిగమించి నాణ్యమైనటువంటి బోధన విద్యార్థులకు అందించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో గ్రామ సమస్యలు పరిష్కరించుకొని అందరం కలిసికట్టుగా కొలకలూరు గ్రామాభివృద్ధికి పాటుపడదామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి అధ్యక్షత వహించారు. గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామంలో విద్యుత్ సమస్యలను తెలిపేందుకు విద్యుత్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, డ్రైన్స్ వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రధానంగా శానిటేషన్ మెరుగుపరచడానికి చర్యలు, గ్రామంలోని చెత్త తరలించేందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని పలు సమస్యలను తెలియపరిచారు. ముఖ్యంగా కొలకలూరు హై లెవెల్ ఛానల్ సమస్య పరిష్కరించాలని రైతులు ఆలపాటి దృష్టికి తీసుకురాగా ఆ సమస్య ఏళ్ల తరబడి ఉందని, గత ప్రభుత్వంలో 28 కోట్ల రూపాయలతో హై లెవెల్ ఛానల్ ఏర్పాటు చేశామని, అయితే మోటార్స్ మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం మారిపోవడంతో దానిని పూర్తి చేయకుండా వదిలేశారని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య తెలిపేందుకు ఏ ఒక్క అధికారి అందుబాటులో ఉండరని, ప్రభుత్వ అధికారుల తీరుపై ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గత ప్రభుత్వంలో సమస్యలను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని, ఏమి మాట్లాడితే ఏం కేసులు పెడతారోనని భయాన్ని కల్పించారని, నేడు కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదని, స్వేచ్ఛగా తమ యొక్క సమస్యలను తెలిపే అవకాశం
గ్రామ సభల ద్వారా కల్పించడం సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేరే వాళ్ళు సాధిస్తున్నాడు అది దానికి ముందు మాకు దారి ఇప్పుడు మొండి డొంక ఇది ఏంటంటే గతంలో కొంతమంది రైతులకి పట్టాలు ఇచ్చినట్టుగా ఉంది. వాళ్ళు అసలు రైతులా లేకపోతే కొత్తగా వచ్చారా లేకపోతే ఇప్పుడు ఎవరు ఉన్నారనేది తెలియదు. మొండి డొంక సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ముందు సర్వే చేయించండి. సర్వే చేయించిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో ఎవరున్నారు ఏంటనేది కూడా మొదలు తేలిస్తే అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఆ డొంకని వేయటానికి ఏంటనేది చూడొచ్చు. ఓకే, మీకు ముందర దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మీరు ఒక రిపోర్ట్ రాసి ఇది ఆన్ రికార్డు రికార్డు చేయండమ్మా. ఇది గ్రామ సభలో ఈ విషయాన్ని చర్చించాలని చెప్పి కన్సర్న్ విఆర్ఓ మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి పెన్షన్ రాస్తారు. రాసే టైం అంటే మొన్న పెన్షన్స్ ఉన్న పెన్షన్స్ 2000 నుంచి 4000 చేయడం జరిగింది కదా. ఆ 4000 రూపాయలు గతంలో ఏదైతే ఉందో ఆ పెన్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. దాన్ని మళ్ళీ ఆ సైట్ ఓపెన్ చేస్తారమ్మా. అప్పుడు ఎవరికైతే పెన్షన్ లేవో, ఎవరికైతే తెల్ల కార్డులు లేవో, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా రావాల్సినవి ఉన్నా అన్నీ కూడా వస్తాయమ్మా. అందులో మీకోసమే ఈ పథకం ప్రవేశిస్తుంది. ఇంకా ఆధారం లేదు కానీ సమయం సందర్భం మళ్ళీ రావాలి కదా. మొన్నే కదా 3 నెలల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మళ్ళీ ఉన్న పెన్షన్లు పెంచి ఇస్తూ ఉంది. కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అవకాశం రాగానే పెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలుగా గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగక సమస్యల వలయంగా మారిందని, కూటమి ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకుందామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటి చుట్టుపక్కల అంతా గొడవలు అవుతా ఉన్నాయి. మా ఇంటి పక్కన కాల్చాము, మా దాని పక్కన కాల్చామని గొడవ జరుగుతుంది. దీనికి మేము పంచాయతీ వారికి అందించిన సూచన ఏంటంటే, కాజీపేటకి దాదాపు వారం ఒకసారి బండి వస్తూ ఉందండి. అది రోడ్డు మీద ఉన్న చెత్తను మాత్రం వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక మైక్ లాంటిది పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు ఆ బజారు చివరికి వచ్చి చెత్త వేసుకుంటారు. మీరు సందులోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇది చెయ్యండి దయచేసి అని చెప్పాము సార్. దీనికి సిబ్బందితో సంబంధం లేదండి. ఇళ్ళన్న వాళ్ళు వచ్చి వేస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీరు ఒకసారి వారంలో 2 సార్లు పంపిస్తే ఇళ్లలో ఉన్న చెత్త రోడ్ల మీద వేసుకోకుండా డైరెక్ట్గా చెత్త అనేది ట్రక్కులు వేయడం జరిగింది. ఇది తీసుకెళ్లి ప్రజెంట్ ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడే పడేసి మీరు దాన్ని అట్లానే క్లీన్ చేయండి. అట్లీస్ట్ ఊరు అనేది సగం 50% మంచిగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఒక హై లెవెల్ ఛానల్ పుట్టిన దగ్గర నుంచి ఈ సమస్య ఉంది ఈ ఊరికి. హై లెవెల్ ఛానల్కి మొట్టమొదటిసారిగా మెయిన్ ఛానల్కి అంటే మెయిన్ ఛానల్ అంటే బకింగ్హామ్ కెనాల్, దాని నుంచి డీవియేషన్ చేయకూడదన్నా కూడా మనం డీవియేషన్ చేయించి దాని మీద ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టించాం. దాదాపు ఒక 28 కోట్ల పైన. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ మోటార్స్ పెట్టడం. డబ్బులు లేక గత ప్రభుత్వంలో మోటార్లు పెట్టలేదని చెప్పుకొచ్చారు. అది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే, హై లెవెల్ ఛానల్కి ఒక ప్రాబ్లం ఉంది. ఒకటి వెస్ట్ ఈస్ట్ 2 ఉంటే ఒక ఛానల్ గ్రావిటీ మీద వెళ్ళిపోద్ది. నువ్వు నీళ్లు వదలంగానే హై లెవెల్ ఛానల్లోకి నువ్వు ఎంత వాటర్ అన్న వదులు వెళ్ళిపోద్ది. ఈస్ట్ ఛానల్ మీద 4 ఉన్నాయి. 1, 2, 3, 4 1, 2, 3, 4. ఈ 1, 2, 3, 4 అంటే తంగిళ్ళమూడి అనవర్లపూడి దగ్గర నుంచి పైకి కొలకలూరు, పైన ఉన్న పెనుమూలి, ఆ తర్వాత పదకొండూరు అండి ఇవన్నీ ఉన్నాయి. పంట వేసుకున్నాడు కల్లా నీటి సమస్య వృద్ధి వస్తుంది. అంతేకాకుండా గ్రామం అంతా కూడా ఆ కాలం మీద ఉన్న రైతాంగం కింద
ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా సమిష్టిగా పహరాలాగా కాస్త అటు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా జాలి కలిగిద్దో లేకపోతే భయం కలిగిద్దో గౌరవం కలిగిద్దో రైతు మీద, వాళ్ళు కూడా రైతులే కాబట్టి మనం కూడా రైతులే అని చెప్పి భావిస్తారు. మనకి ఇబ్బంది ఉంది అని చెప్పి ప్రతినిత్యం తెలపాల్సిన అవసరం. ఒక ఏఈఓ డిఈఓ వీళ్ళందరూ తీసే యంత్రాంగం గురించి మనం పెద్ద పాటించుకోవాల్సిన, మనకున్న రైతులే మనకు అడ్డుపడతా ఉంటారు. గ్రామ నిధులతో పాటు 15th ఫైనాన్స్తో పాటు ఈ తప్ప ఎన్ఆర్జీఎస్ కూడా మన ప్రాంతానికి చెందిన వ్యక్తే కేంద్ర మంత్రి అయ్యారు, రామసాని చంద్రశేఖర్ గారు. అది కూడా ఏంటంటే ఈ ఎన్ఆర్జీఎస్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకని ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా వస్తాయి. ఇంత పెద్ద గ్రామం కాబట్టి మీకు వచ్చే 15th ఫైనాన్స్ కానీ మీకు వచ్చే జనరల్ ఫండ్ కానీ సరిపోదనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో చిన్న చిన్న పనులు ఉండే, ఇప్పుడు అన్ని సమస్యలు అందరికీ అన్నీ కూడా నిధులతో కూడినటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వాటినన్నింటినీ మనం చేర్చాలంటే ఈ గ్రామ సభలో మీరు మ్యాక్సిమం వర్క్స్ కూడా ఏదో ఈ ప్రయారిటీ వర్క్స్ అని కాకుండా ఎన్ని వర్క్స్ పెట్టగలిగితే అన్ని వర్క్స్ పెట్టండి. డబ్బులు ఉన్నాయి డబ్బులు లేవనేది కాదు, ఎన్ని వర్క్స్ ఉంటే అన్ని వర్క్స్ పెడితే ఏమైందంటే ఆ ప్రయారిటీ బేస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి పెద్ద గ్రామం కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగా నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చెరువుల నుంచి బయటకు వెళ్ళడానికి మనకి అవుట్లెట్ అనేది కాస్త ఇబ్బందిలో ఉంది. అక్కడ మనకి కల్వర్ట్ అనేది కట్టి అక్కడ నుంచి డ్రైన్ వెనక వైపుకి తీసుకెళ్తే మనకి ఈ వాటర్ అన్ని, ఈ డ్రైన్ వాటర్ అన్ని కూడా ఆ చెరువుల నుంచి బయటకు వెళ్తాయి. మనం ఈ కల్వర్ట్ కట్టలేకపోవడం వల్ల, డ్రైన్ వాటర్ అనేది బయటకు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు చిన్నపాటి వర్షం పడినా కానీ సరే రోడ్లు మునిగిపోయి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ వీరమ్మ చెరువు కల్వర్ట్ అనేది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉందండి. మన గ్రామ పంచాయతీ నిధుల్లో కూడా శాంక్షన్ అయ్యి ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సూచనలు వర్షాకాలం ఆగిన తర్వాతనే మనము ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి ఉండిద్దండి. ఎందుకంటే చెరువులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు పంపించిన తర్వాతే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయగలమని చెప్పారు. అందువల్ల కొంచెం డిలే అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమవుతుందంటే చంపేసినప్పుడు ఇచ్చిన ఆ మందు ఏదైతే ఉంటుందో అది 3-4 రోజుల తర్వాత మనకి డిడక్ట్ అవ్వదు అనమాట. అలాంటి మెడిసిన్ ఇస్తారు. సో రిపోర్ట్లో అయితే ఏ కెమికల్ లేదని చెప్పేసి వచ్చింది. ఏమవుతుందంటే అది బ్లూ క్రాస్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ తీసుకొచ్చి మళ్ళీ నేను దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో ఈ సమస్య ఏంటంటే మన లోకల్లో మనకు అందుబాటులో ఉన్న పశు వైద్యశాలలో దానికి ఆపరేషన్ చేసే పరికరాలు కానీ అందుబాటులో లేవు అనమాట. కానీ మనకి జరుగుతుంది ఏంటంటే మున్సిపాలిటీ కింద క్లియర్గా ఆపరేషన్ థియేటర్ ఉంది. మనం అక్కడికి ఏమన్నా పట్టుకుని తీసుకెళ్ళగలిగితే వాళ్ళు చేసి మళ్ళీ మనం పంపించేస్తారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సభలలో భాగంగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో వల్లభాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పేరంటళ్లమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాతిట్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసేలా మంత్రి మనోహర్ చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలను అధికారులకు సూచించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. పలువురు ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి నీటి సమస్య, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం, మందుల సమస్యలు, మురుగునీటి సమస్య, వీధి దీపాలు, ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, ఎరువులు, ట్రాక్టర్లు, పొలాలకు వెళ్లడానికి రహదారులు సరిచేయాలని తదితర సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి పోతాయి, అధికారులు శాశ్వతం అది గుర్తుపెట్టుకుని ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. గతంలో తాను శాసనసభ సభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, 3 నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉందని, దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలి, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని తెలిపారు.
రైతులెవరూ అధైర్యపడొద్దని, ఎక్కడ ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం కోసం త్వరలో పంట బీమా తీసుకువస్తామని తెలిపారు. గ్రామ సభలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలని కోరారు. పని చేసే వ్యక్తిని పెట్టి నిజాయితీగా గ్రామంలో దేనికోసం అయితే ఈ పథకం మొదలు పెట్టాము అది ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి ఆఫీసర్లు కూడా దానికి మీరు వస్తాస్తారు. ఒక గ్రామం మీద పట్టులేని వ్యక్తులు ఎప్పుడు చేస్తున్నాడు అతను ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పాలయ్యా రవి చెప్పు నువ్వు మాకు కూడా వెళ్ళి పని చేస్తున్నాడు ఆయన. ఏంటి లెక్క అసలు మీరు చెప్పేది? యాజ్ ఆఫీసర్స్ వాట్ ఆర్ యు డూయింగ్ యాజ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్? నాకు గుండె ఆపరేషన్ జరిగింది, నాకు ఆరోగ్యం బాగాలేదు, తప్పలేదు, అవుతుంది, సహజంగా అవుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, వారం రోజులు నాకు వైరల్ ఫీవర్ ఉంది. అర్థమైందా? పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాకండి దయచేసి. పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాకండి. మీకు ఇబ్బంది ఉంటే మీరు ఇంకోళ్ళకి అప్పచెప్పారండి, అంతేగాని మీ ఆరోగ్య సమస్య గురించి మాట్లాడడానికి నేను రాలేదు కదా. గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు? సోషల్ ఆడిట్ ఎందుకు మీరు కరెక్ట్ గా చేయలేదు? ఉద్యాన పంట గురించి మీరు 4 ఎకరాలు పెడతారు ఈ గ్రామంలో. ఇంత పెద్ద గ్రామంలో 4 ఎకరాలు మీకు దొరికింది. 20 ఆగస్టు అది కూడా జరిగింది. మీకు ఎప్పుడు జరిగింది? 35 నిమ్మ మొక్కలకి 4 రోజులు మీరు పని రాశారా? ఒకటే వస్తారంటే మొత్తం టోటల్ ఎన్ని వరకు చూసుకుంటారు మీకు 4 days పని. ఎన్ని గంటలు చేశారు? 8 గంటలు చేశారని చెప్పావు కదా ఇక్కడ పని. ఓవరాల్ వచ్చి 200 మ్యాన్ ఇస్తారు. ఎన్ని మొక్కలు ఇచ్చారు మీరు? ఎన్ని నాటారు? అవుతూ సామిరెడ్డి గారికి 60 మొక్కలు ఇచ్చారు. వెంకట సామిరెడ్డి 35 మొక్కలు ఇచ్చారండి. ఓతుడు కోళ్ళ కొమ్మరికి 110 మొక్కలు ఇచ్చేస్తారు. మొక్కలు ఎన్ని? 250 మొక్కలకి 210 దినాలు. ఏం మాట్లాడుతున్నారు దానికి ఇంతమంది ఏంటి ఇక్కడ? ఏ సోషల్ చేసినట్టు మీరు? అదేది ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే సొంత డబ్బులా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం ఆడిట్ చేశారు మీరు? వాళ్ళు ఇచ్చిన లెక్క ఆడిట్ చేస్తారు, సంతకాలు పెడతారా మీరు? సంతకాలు పెట్టాలి మీ ఉద్యోగం. ఆంబుడ్స్మెన్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇది సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ సార్. నాకు అనవసరం. 210 దినాలకి మీరు 250 మొక్కలు అంటాం ఏంటి? ఎవరు చేసండి ఇంప్లిమెంటేషన్? మీరు వచ్చారు కదా ఆడిట్ టీమ్. మీరు మీ టీం అంతా ఏం చేసింది? మరి లేకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను మీ అందరి పైన. ఇవన్నీ ఉంటే కూర్చొని కాయిదాలు రాసుకుని. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రోడ్ల గుంతలు పూడ్చడానికి లక్షలు ఖర్చవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి, అందరం కలిసి ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఖచ్చితంగా వరమాపురం గ్రామంలో రాబోయే రోజుల్లో ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు 10 లక్షల సీసీ రోడ్డు, 19 లక్షలు కాదు, దానికోసమే కాదు, ఇంకా చేయాల్సి ఉంది. 29 లక్షలతో సరిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనకు వచ్చిన వెసులుబాటు మనం ఆధారం చేసుకొని అన్ని గ్రామాలకి కొంతవరకు మనం పంచాలి. కాబట్టి 29 లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లోనే మనం ప్రారంభించుకుని పనులు పూర్తి చేసుకునేటట్టు ఒక కార్యక్రమం మనం ముందుగా మొదలు పెడతాం. సో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువల గురించి మీరు ఎవరు కూడా మీరు టెన్షన్ పడవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. నేను మీతో పాటు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాను, మీకు మాటిస్తున్నాను. 50 లక్షల రూపాయలు మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ మన కార్యక్రమాలు చేయాలి, ఇది మీరందరూ కూడా దయచేసి దాంట్లో మీరు ఆ సందర్భంలో గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో మీరందరూ కూడా మాట్లాడి, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళ సంగతి మీకు బాగా తెలుసు. వర్షాలు పడినప్పుడే పనులు చేస్తారు వాళ్ళు. పని ఎక్కడ జరిగిందో కూడా మనకు తెలియదు. మనం ప్రణాళికాబద్ధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారు. మన నియోజకవర్గంలో 100% ప్రక్షాళన చేసి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఉపయోగపడుతున్న ఆలోచనలు మనం చేయాలి. కానీ ఏదో నెల కోసం 15 రోజుల కోసం పైపైన చేసేసి దానికి నిధులు డ్రా చేసేసి పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరిగిపోతుంది. అది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను మాత్రం ఊరుకోను. కేంద్ర ప్రభుత్వం ఒక నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఒకప్పుడు దీనివల్ల ఉపయోగం లేదు అనుకున్న ముఖ్య ప్రధానమంత్రి గారే ఈ రోజున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ ని కొనసాగిస్తున్నారు.
కావాల్సిన నిధులు ఇస్తున్నారు. మనం నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండదు, పని చేసి చూపించాలి. పని చేయకుండా చేసిన పని చేసామని చెప్పి అది రాసేసుకుని పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధ్యత మీది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా పొరపాటు చేస్తే. ఉట్టిగా ఉద్యోగం చేయడమే కాదు, ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ఆ పొరపాటు దయచేసి ఎవరు చేయమాకండి ఫీల్డ్ అసిస్టెంట్. అది ఇంకా మీడియా చెప్పలేదు కానీ 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కంపెనీల పైన మేము దాడులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా స్టాక్లో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా నాణ్యతలో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా ధరలో పొరపాటు లేకుండా మీకు సక్రమంగా డిఏపి యూరియా అందేటట్టు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. రెండో విషయం, రాబోయే రోజుల్లో మనం ఖరీఫ్ మాసంలో ఎప్పుడైతే మనం ధాన్యం కొనుగోలు చేస్తామో ఆ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొత్తగా నూతనంగా కొంచెం టెక్నాలజీని వాడి గతంలో ఉన్న ఆ కేంద్రాలని మరొకసారి ఆధునీకరణ చేసి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎవరో కొంతమంది పనులు చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియదు. 238 పనులు మనకి బలపాపురంలో జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు మీరు చేతులు లేపాలి. మాకు తెలుసా? ఎంతమంది తెలుసు మీకు పనులు జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం చెప్పండి, ఒకదానికే తెలుసా? నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతాల్లో రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా నిలబడతారు, అద్భుతమైన వ్యవసాయం చేస్తారు. ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజున 13,362 పంచాయతీల్లో ఈ రోజున ఈ సభలు నిర్వహిస్తున్నాం. మనకి కొలిపల్లో ఉన్న ఆసుపత్రి, మున్నంగిలో ఉన్న ఆసుపత్రి ఖచ్చితంగా మీకు వైద్య సేవలు అందించే విధంగా, అదేవిధంగా వెటనరీ శాఖ వాళ్ళు కూడా ఆ డాక్టర్లతో నేను మాట్లాడే వాళ్ళకి 3-4 గ్రామాలు కలిపేశారు కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మందుల విషయంలో మాత్రం కొనలు ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. ఈ గ్రామ సభల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ కూడా, అంటే నేను రావడం కొంచెం ఆలస్యం అయింది, బట్ నాకు తెలిసి మీరు అందరూ కూడా వచ్చే ముందు ఇక్కడ మీ ఊరు సంబంధించి ఏం కావాలి, పరిస్థితి ఎలా ఉంది, ఇది అందరూ కూడా తెలుసుకొని మీరు కూడా చర్చలో పాల్గొవాలి. మీ ఒపీనియన్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, సలహాలు కానీ ఇవన్నీ కూడా మనకి కూడా తెలుసుకోవాలి అనే ఈ ప్లాట్ఫామ్ మీద అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి గ్రామ అభివృద్ధిలో సంక్షేమం కాకుండా మనకి అన్ని యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చాము. సో నాకు తెలిసి ఎన్ఆర్ఈజిఎస్లో చేయగలిగిన పనులు, ఎన్ఆర్ఈజిఎస్లో కొన్ని స్కీమ్స్ కానీ, కొన్ని యాక్టివిటీస్ కానీ మనకి ఒక ఇండివిజువల్ ఫార్మర్కో, ఒక రైతుకో ఒకరికి బెనిఫిట్ వస్తుంది. బట్ కొన్ని యాక్టివిటీస్ ఊరికి బెనిఫిట్ వస్తుంది. కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వెంటనే బెనిఫిట్ కాకపోయినా సీజన్ ఒక సీజన్ 2 సీజన్ పోయాక మనకి బెనిఫిట్ అనేది తెలుస్తుంది. సో ఇవాళ ఐ థింక్ అందరికీ కూడా కొంచెం ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీంట్లో ఎటువంటి పనులు ఇప్పుడు చేసేది కాకుండా ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది మన అందరికీ కూడా ఒక అవగాహన కోసం ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఊర్లో మనకి సార్ కూడా చెప్పినట్టు ఊర్లో పూర్తిగా గ్రామంని అభివృద్ధి చేయాలంటే ఏమేం పనులు కావాలి, దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు కూడా మనము అంటే ఒక ఆర్డర్లో ఏది ఫస్ట్ చేసుకొని ఏది తర్వాత చేసుకోవాలి అనేది కూడా ఊర్లో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. మన ప్రభుత్వం తరపున ఇన్స్ట్రక్షన్స్ గ్రామ సభ కోసం వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు గ్రామ సభ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ని, మీకు ఏమేమి ఇక్కడ కష్టం ఉన్నాయి అది కూడా మీరు చెప్పారు. నోట్స్ కూడా నేను చూసాను, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ విషయంలో మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ మీకు ఇల్లు కావాలి, పిహెచ్సి కోసం కూడా మీరు అడిగారు. అన్నీ మనం రూల్స్ ప్రకారంగా ఫండ్స్ చూసి అన్నీ మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి మన తరఫున తహసీల్దార్ గారు, మన ఎంపీడీఓ గారు, తర్వాత నేను కూడా ఇక్కడే వస్తాను, నా ఆఫీస్ కూడా ఇక్కడే తెనాలిలో ఉంది. సో మీ అందరికీ ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు కూడా చెప్పండి, నా ఆఫీస్కి రండి, నేను కూడా ఇక్కడే వెళ్తాను. అక్కడే మీటింగ్లో మనం మళ్ళీ కలుద్దాం.
ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ పంచాయతీ పరిధిలో మెటీరియల్ కాంపోనెంట్ పెంచడం వలన పథకం నిర్వీర్యమైపోతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. శుక్రవారం కొలకలూరు గుడివాడ గ్రామ సభలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరిగేషన్ ఏఈ ఉషారాణికి వినతి పత్రాలు అందజేసి మాట్లాడారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం నిధులలో కోత పెడుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 60% కార్మికులకు 40% మెటీరియల్ కాంపోనెంట్కు నిధులు ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పాఠశాలలకు, ఆట స్థలాలు, శ్మశాన స్థలాలకు మెరకలు ఈ పథకం నిధుల ద్వారా వేసుకోవచ్చని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా పంట కాలువలు, మురుగు కాలువల్లో గుర్రపు డెక్క, జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు పథకంలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడివాడ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సాంరెడ్డి గారు ఉపాధి హామీ పథకం పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే కాంపోనెంట్ కాన్సెప్ట్ ఎక్కువ అవుతా ఉంది, ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ తక్కువ అవుతా ఉంది అని చెప్పి దాని మూలంగా నిరుద్యోగ వృద్ధి పెరుగుతూ ఉంటుందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించారు. అదేవిధంగా మాగాన్ భూములని ఇళ్ల స్థలాలు కేటాయించి మెరక వెళ్ళిపోవడం వల్ల కూడా చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, రెండవది ప్రాథమిక పాఠశాలలో ఆట స్థలాలు పల్ల ప్రాంతాల్లో ఉన్నాయి, వీటికి మెరకలు వేయాలని చెప్పి కోరుతా ఉన్నారు సాంబరెడ్డి గారు. శ్మశానానికి వెళ్ళే రోడ్లు కూడా సౌకర్యంగా లేవు, ఆ ప్రాంతాలకు కూడా రోడ్డు పర్మిషన్ పెట్టాలని, రైతులకు ఉపయోగపడే విధంగా డ్రైనేజీ, అదేవిధంగా పంట కాలువలు పనులు ఇమీడియట్గా చేపట్టి ఉపాధి కార్మికులతో చేయించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గొర్రెపు డెక్కు, జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు ఉపాధి చట్టంలో చేర్చాలని, ఉపాధి పనులు 200 రోజులు పెంచి 600 రూపాయల కూలి ఉండాలని చెప్పి మా సాంబరెడ్డి గారు అదేవిధంగా జ్యోతుల కోటి సార్లు కోరుతా ఉన్నారు. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2004లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం హయాంలో సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాడి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ క్రమక్రమంగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు నీరుగారుస్తూ గత సంవత్సరం 77 కోట్ల రూపాయలు తగ్గించేశారు. దీనివల్ల ఉపాధి హామీ పథకం అనేది కూడా క్రమంగా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అందుకని దీనికి ఈ ఉపాధి హామీ పథకంలో గత నాకు తెలిసి 30-40 ఏళ్ళ నుంచి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మన డెల్టా ప్రాంతం అంతా మాగాణి భూములు కాబట్టి పేదలు మెరకలు వేసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటాయి. దీన్ని ఆ విధంగా ఉపాధి హామీ పథకం కింద పెట్టి మెరకలు వేయించాలని, అట్లాగే ప్రభుత్వం పాఠశాలలో కూడా ప్రాథమిక పాఠశాలలు ఇవన్నీ కూడా పొలాల్లో నిర్మించిన ఉన్న చోట మెరకలు వేస్తే ఆ విధంగా పాఠశాల పిల్లలకు ఉపయోగపడతాయి, ఆట స్థలాలకి ఉపయోగపడతాయి అనేది మా యొక్క ఉద్దేశం. దాదాపు 26,000 ఎకరాలకి 3 నియోజకవర్గాలకి 5 మండలాలకి సంబంధించింది. ఇది మన తెనాలి డివిజన్లో పెద్ద సమస్యగా ఉత్పన్నమవుతుంది. అందుకని ఇప్పటికి కూడా నేను 2-3 రోజుల కింద కాగా, నంబూరు, అట్లాగే తంగేళమూడి, అట్లాగే పెనుమూరి ఈ గ్రామాలు కూడా ఇప్పటికి కూడా నీళ్లు అందన పరిస్థితుంది. అందుకనే సినీ రచయిత దాశరథి శత జయంతిని పురస్కరించుకొని సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తెనాలికి చెందిన సౌజన్య, హైదరాబాద్కు చెందిన సూర్యవర్ధనలచే నిర్వహించే సినీ గీతాల పాటల పందిరికి కళాభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం స్వరలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదిక స్థాపించి 25 సంవత్సరాలు నిండింది. అనేక కార్యక్రమాలు చేస్తూ జనరంజకంగా ఉంటూ తెనాలికే వన్నె తెచ్చాము. దీనికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
రేపు 20వ తారీఖు ఆగస్టు 25 ఆదివారం కన్యకా పరమేశ్వర సత్రం ప్రాంగణంలో దాశరథి సినీ సంగీత రచయిత దాశరథి ఎన్నెన్నో జన్మల బంధం, జిలిబి బరుగుల చిన్నదాన, ఖుషీగా నవ్వుతూ, ఏ దివిలో వెలిసిన పారిజాతం వంటి అనేక గీతాలు 1-2 కాదు కళాప్రపూర్ణ బిరుదాంకితులు. కొద్దికాలం మన ఆంధ్రప్రదేశ్కి ఆయన తెలుగు సేవలు కూడా అందించారు. తెలంగాణ కవిగా ముద్రపడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మొట్టమొదటిసారి చెప్పింది వారే. ఆయన సత్యజయంతి ఉత్సవాలని మ్యూజికల్ నైట్గా సినీ సంగీత విభాగాలుగా మలుచుకొని రేపు 25 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి కన్యకాపురం ప్రాంగణంలో జరుగుతుంది. లక్కరా సాయి గారి మీద అభిమానంతో ఈ స్వరలయలో చేరారు. ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. అందరూ తప్పక ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. తెనాలిలో ఉన్నటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఒక సంగీత సాహిత్య వేదిక స్వరలయ వేదిక ఆధ్వర్యంలో దాశరథి వారి ప్రత్యేకమైనటువంటి గీతాలాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. వాస్తవంగా వారి దాశరథి రంగాచార్య గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. గొప్ప గీతాలని ఇందాక సాయి గారు చెప్పినట్టుగా ఎన్నో గొప్ప గీతాలు రచించి నిజంగా తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన మహానుభావుడు దాశరథి గారు. అటువంటి వారిని స్మరించుకోవటం ఒక సాహిత్య కళాభిమానిగా మనందరి కర్తవ్యం, ధర్మం కూడా. అటువంటి వారిని స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగానే రేపు మంచి దాశరథి గారి ఆదివారం నాడు 25వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి వాసవి కన్యకాపురం దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేసి దాశరథి గారికి వారు చేసిన సేవలకు గాను ఘనమైన నివాళులు అర్పించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రష్యా మరియు యూరప్లోని ఎత్తైన ఎల్బ్రూస్ పర్వత శిఖరాన్ని ఎంతో కష్ట సాధన చేసి అలవోకగా అధిరోహించానని తాడేపల్లికి చెందిన అన్నపూర్ణమ్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి కీర్తి ప్రశంసలు పొందడానికి భర్త కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. యూరప్లో 5642 కిలోమీటర్ల ఎత్తైన ఎల్బ్రూస్ పర్వతాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ అలవోకగా అధిరోహించిన సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి అన్నపూర్ణకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన తన తండ్రి చిన్ననాటి నుండి ప్రకృతిని అందాలు చూపిస్తూ పెంచారని, 2019లో రఘునాథరెడ్డి ప్రోత్సాహంతో విజయవాడలోని కొండలు ఎక్కుతున్నప్పుడు ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు నా జీవితమే మారిపోయిందని తెలిపారు. నువ్వు చేయగలవు అంటూ నా భర్త ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే పట్టుదలతో ప్రతిరోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ మంగళగిరి పార్క్లో రన్నింగ్, వాకింగ్ చేస్తూ పట్టుదలతో యూరప్లోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అలవోకగా అధిరోహించి ఇంతటి ఘన విజయాన్ని సాధించానని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వరల్డ్లోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే తమ లక్ష్యమని అన్నపూర్ణ స్పష్టం చేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్తదాతలు రక్త సేకరణ ప్యాకెట్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఆగస్టు 21వ తేదీన జనసేన నాయకులు ఎర్రు కిట్టు జన్మదినాన్ని పురస్కరించుకొని అత్తోట గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అత్యధిక మోతాదులో మిత్రులు రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తం అందించాలి అనే గొప్ప ఆలోచనతో గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మరియు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్త సేకరణ ప్యాకెట్స్ ని అందజేశారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ నాయకులు కన్నెగంటి మురళి, నందివెలుగు గ్రామ సర్పంచ్ దూలిపాళ్ల పవన్ కుమార్, సాయి, ఎద్దు శివమణి మరియు కిట్టు ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. మన అత్తోట గ్రామంలో కిట్టు ఫ్రెండ్ సర్కిల్, అదేవిధంగా మన నందివెలుగు సర్పంచ్ కలి గారు, వీళ్ళందరూ వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి, పవన్ గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఒక మెగా బ్లడ్ బ్యాంక్ నాదెండ్ల మనోహర్ గారి సూచనతో నిర్వహించడం జరిగింది. ఆశ్చర్యకరంగా రక్తం దానం చేయడానికి రమ్మంటే భయపడేటువంటి పరిస్థితుల్లో నుంచి
200 మంది యువకులు చాలా ఉత్సాహంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసి తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి 200 మంది పైగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ఎంతోమందికి ఈ రక్తదానం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిన్న చిరంజీవి గారి పుట్టినరోజుతోటి ఇక్కడ చిరంజీవి గారి యువత కూడా ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. శాసనసభ్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు సూచనల మేరకు జీజీహెచ్ తెనాలికి కొంత బ్లడ్ని డొనేట్ చేయమంటం జరిగింది. దాన్ని కనిగంటి మురళి గారి ఆధ్వర్యంలో, సాయి గారి ఆధ్వర్యంలో మరియు కిట్ టు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి అందరి ద్వారా అందజేయడం జరిగింది. ఈ విధంగా రక్తం దానం చేయడం వల్ల ఇంకొకరి జీవితానికి వెలుగు నింపడం జరుగుతుంది. సో యూత్ అందరూ ఫ్యూచర్లో కూడా ఈ రక్తదానం అవయవదానం చేసి ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వటానికి దోహదపడతారని ఆశిస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే గ్రామ సభల ఉద్దేశం. వల్లభాపురంలో జరిగిన గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.